షోడశ కళా పరిపూర్ణుడై ఉండాలి. షోడశ కళా పరిపూర్ణత అనేది కేవలం భగవత్ అనుగ్రహం వల్లనే ఏర్పడుతుంది. అలా కాకపోయినట్లయితే వాడు కళాహీనుడైపోతుంది. సకల శక్తి సంపన్నత, సకల కళా పరిపూర్ణత, సకలాంగ సంపూర్ణత అనేది అమ్మ కృప వల్ల ఏర్పడుతుంది. అందువల్ల లోకంలో ప్రతి వారికి మొట్టమొదటి ఉపదేశం మాతృదేవో భవ. నాయనా, నీకు దైవం అనేది తల్లిరా, తల్లియే దైవంగా కలవాడిగా ఉంది. నీకు దైవం తల్లి. ప్రథమ గురు మాత, తల్లి మొట్టమొదటి గురు. ఆ తల్లి విశేషం ఏమిటంటే, పిల్లవాడికి ఏదైనా ఉపదేశం చెయ్యాలి అంటే వీడి యోగ్యతను చూసి ఉపదేశం చేద్దాం, యోగ్యత వచ్చిన తర్వాత మనం మాట్లాడదాం అనుకోదామె. ఆ యోగ్యతను సంపాదిస్తుంది ఆమె. కుడి ఎడమ తెలియదు వాడికి, మేధ్య విచారణ తెలియదు. ఏది కనిపిస్తే అది పట్టుకొని విసుగుతాడు. అట్టి వాడిని చూసి చిచి ఇలా ఎన్నిసార్లు అంటుంది? ఒకసారా, 2 సార్లు, 3 సార్లు, 1000 సార్లు, 1,00,000 సార్లు. వాడి సంస్కారాన్ని బట్టి వాడికి ఎన్నిసార్లు చెప్తే వాడికి అర్థమవుతుందో అన్నిసార్లు ఆ తల్లి చెప్తూనే ఉంటుంది. ఇన్నిసార్లు నేను ఎందుకు చెప్పాలి, నేను 10 సార్లు చెప్పేశాను, ఇక పోయి చెప్పను అని ఏ తల్లి అనదు. ఈ తల్లులకే ఇంతటి ప్రేమైతే అమ్మలు కన్న అమ్మకు మరి ఎంతటి కృపా సాగరపడ్డాను. ఏమీ మేధ్యామేధ్యవిచారం లేనటువంటి వీనికి, అటువంటి ఏ రకమైనటువంటి తెలివితేటలు లేని వీనికి అన్ని కూడా నేర్పిస్తున్నది అని అంటే ఆమె దైవంగా తరవకపోతే ఎవరికి తెలుస్తారు? తండ్రి గారు ఎందుకు ఎన్నో రకములుగా మనకు శిక్షలు ఇస్తున్నారు, ఎన్నో రకమైన ఉపకారాలు చేస్తున్నారు. చెప్పింది వారి కంటే 100 రెట్లు తల్లి ఎక్కువ, ఇది శతగుణం మాత అని చెప్పింది. ఈశ్వరుడు మనకి చేసే లేదు, ఈశ్వరానుగ్రహాదేవ అన్ని జరుగుతున్నాయి. కానీ ఆ ఈశ్వరుడు కంటే 100 అనేది శతం సహస్రమయుతం అనంతం అని అమరకోశం. శతశబ్దానికి అనంతం అని అర్థం. అనంత గుణములు ఎక్కువ కలిగినటువంటిది ఆ తల్లి. ఆ తల్లిని పూజించడానికి ఎన్నో ప్రక్రియలు ఉన్నాయి. ఆ ప్రక్రియల్లో ఈనాడు కంచి ఆచార్యుల అనుగ్రహంతో, అన్య మహాత్ముల అనుగ్రహంతో, అనేక గురుమండలాంతర్గతమైన గురువర్యుల అనేక మహాత్ముల అనుగ్రహంతో అమ్మవారిని పూజించడానికి మహాయాగం అని ఒక ప్రక్రియ ఉన్నది. ఎలాగైతే ఈనాడు వివాహం చేసుకోవడానికి ఒక సూత్రం ఆపస్తంభుల వారు రచించిన గృహ్య సూత్రం, బోధాయనుడు రచించిన గృహ్య సూత్రం, భరద్వాజుడు రచించిన గృహ్య సూత్రం, అలాగే ఏదైనా ఒక శౌతయాగం చేయాలి అంటే కల్ప సూత్రం, అలాగే మరొకటి చేయాలంటే మరొక ప్రమాణ గ్రంథాలు ఉన్నాయి. అలాగే వీట్లకు దుర్వాస మహర్షి ఒక సూత్రాన్ని రచించాడు. పరశురామ ఆయన మహాత్ములు కల్పసూత్రం, పరశురామ కల్పసూత్రం అనే ఒక కల్పసూత్రం, దుర్వాస కల్పసూత్రం అనే ఒక కల్పసూత్రం. దానికి చాలా పెద్ద పెద్ద వ్యాఖ్యానాలు, దానికి అనుషంగంగా చాలా నిజములైన తంత్రములు. చతుష్యస్త్యాతంత్రై సకలభజ సంధాయ భువనం తత్సిద్ధి ప్రసవ పరతంత్రై పశుపతి పురస్త్వం నిర్బంధాదఖిల పురుషార్థై ఘటనా స్వతంత్రం తే తంత్రం చితితల
భవాతీతరతిదం. ఎన్నో తంత్రాలు. ఆ తంత్రాల్లో సకల పురుషార్థే ఘటన స్వతంత్రమైన తంత్రం ఈ శ్రీ విద్యా తంత్రం అనేది. దీన్ని ఆచార్యులు వారు కైలాసం నుంచి తీసుకొచ్చారు. ఇది ఆచార్యుల ప్రణీతమైన స్తోత్రం. ఇది శాక్తేయం అనేది వేరు, శ్రీ విద్య అనేది వేరు. శాక్తేయం శ్రీ విద్య ఒకటే అనుకుంటారు, అది కాదు. శాక్తేయంలో శక్తి మాత్రం ప్రధానం, శివుడు అప్రధానం అంటారు. శ్రీ విద్య అనేది ఈ రెండుల్లో తేడా లేదు అని చెప్పి శ్రీ శివ శివశక్తైక్య రూపిణి. శివశక్తులు రెండు భిన్నమైనవి కావు అని వీళ్ళ శక్తి శక్తిమతో లభేదా. ఇది శ్రీ విద్యా సిద్ధాంతం. అందువల్ల ఆచార్యులు ఎలా గాణభక్త్యాన్ని, సౌరాన్ని, వైష్ణవాన్ని, శాక్తేయాన్ని కూడా ఖండించారు. మరి ఏమి స్థాపించారు? శ్రీ విద్యా పరంపరను స్థాపించారు. అది వేరే. దీన్ని చూసి ఇదే అది కూడా అనుకుని వీళ్ళందరూ కూడా శాక్తేయులు, వీళ్ళు శాక్తేయులు. శ్రీ విద్యా పరంపర వేరు, వీరు అద్వైతులు. శ్రీ శాక్తేయులు అనేవారు విశిష్టాద్వైతులు, వాళ్ళు వీరు అద్వైతులు, పరమాద్వైత సిద్ధాంతం. అందువల్ల ఈ తంత్రములు ఇవన్నీ ఉండడం వలన దానిలో దేవతలందరూ కూడా ఒక సమయంలో ఆసురీ శక్తి నుండి బయటపడడానికి ఏ రకమైనటువంటి ఉపాయం లేక ఎలా బయటపడాలి అని ఆలోచించి చివరికి అమ్మ అనుగ్రహంతో తెలుసుకున్నారు వారు. దానికి మహాయాగాన్ని చేశారు. ఆ మహాయాగ కుండంలో అమ్మ ఉద్భవించింది. చిదగ్నిగుండ సంభూత. ఎందుకు ఉద్భవించిందని దేవకార్య సంధ్యత, దేవకార్యాన్ని కూడా చేయడానికి ఆమె ఉద్భవించింది. ఆసురీ శక్తి నుంచి కూడా మట్టి మాపడానికి వచ్చింది. ఈ ఆసురీ శక్తి అనేది ఎక్కడో బయట ఉండదు, మన మనస్సులోనే దురాలోచన ఏర్పడుతుంది. దానికే ఆసురీ శక్తి అని పేరు. దాన్ని తొలగొట్టి మంచి ఆలోచన తెప్పించేది అమ్మ. దానికే మనందరం ప్రార్థించేది యహ నహ ధియః ప్రచోదయాత్. ఏ పరమాత్మ నా బుద్ధివృత్తులను ప్రేరేపిస్తూ ఉంటాడో తం ధీమహి, వాడిని నేను ధ్యానం చేస్తాను. ఎవరైతే మా బుద్ధివృత్తులను మంచిగా చక్కగా బుద్ధి పొందిస్తూ ఉంటారో వాడిని ధ్యానం చేస్తారు. యహ, ఏ పరమాత్మ, నహ, మా యొక్క ధియః, బుద్ధివృత్తులను అనగా థాట్స్, వాట్లను ప్రచోదయా, ప్రేరయే, ఎవరైతే ప్రేరేపిస్తున్నాడో అట్టి వాడిని నేను ధీమహి ధ్యానం చేస్తున్నాను. యో దేవస్వితాస్మాకం ధియో ధర్మాదిగోచరాః ప్రేరయే తస్య భర్గస్తద్వరేణ్యముపాస్మహే. ఇదండి మంత్రం. ఏ మంత్రం? సర్వులకి అనుసంధేయమైన మంత్రం ఇది. అందువలన వీళ్ళందరికీ కూడా చక్కటి బుద్ధివృత్తుల్ని కలిగింపచేసేటువంటి తల్లి. దేవాసురా సంయత్తామాసన్ అని వేదంలో ఎక్కడ పడితే అక్కడ వస్తూనే ఉంటుంది. దేవతలు అందరూ కూడా కొట్టుకోవడానికి తయారైనారు. ఇటువంటి సంఘటన ఒక చోట ఉపనిషత్తులో కూడా వచ్చింది. అక్కడ శంకరుడు వారు వారి లేఖనిని ప్రయోగించి భాష్యం రాస్తూ ఆయన అన్నారు, మంచి మనోముక్తులు దుష్ట మనోముక్తులకే పేరు దేవాసన సంఘము అని పేరు గ్రహించారు. దేవాసనం అంటే బయట ఏదో వాళ్ళు పేరు కొట్టున్నారు కదా, ఏమంటే ఇలా చేద్దామా అలా చేద్దాం, ఇవాళ విశ్వేశ్వరుడు వెళ్దామా రేపు వెళ్దామా, ఇవాళ ఉదయం మూడింటికి వెళ్దామా, వాళ్ళ ఆనందంగా పడుకులు వెళ్దామా, ఇవే దేవాసన సంఘం. దీంట్లో ఒక్కొక్కసారి అసులు చేయిస్తారు, ఒక్కొక్కసారి దేవతలు చేయిస్తారు. ఇవి ఆచార్యుల లక్ష్యం.
ఇవన్నీ చూసే మనం అర్థం చేసుకోవాలి. అందువల్ల ఇటువంటి వృత్తుల్ని చెప్పడానికి అమ్మ మహాయాగం నుండి ఉద్భవించి, ఈ మహాయాగం అనేది 2 రకాలుగా ఉన్నది. ఒకటి క్రియాత్మకమైన మహాయాగం, రెండవది కేవలం ధ్యానాత్మకమైన మహాయాగం. ధ్యానాత్మకమైన మహాయాగాన్ని భావనోపనిషత్ అనే ఉపనిషత్తు చెప్పింది. దానిలో ఎవ్వరు ఉండరు, ఏమీ ఉండదు, కేవలం మనస్సులో యాగం జరిగిపోతూనే ఉంటుంది. ఈ భావనాత్మక యాగం మనకి వేదంలో కూడా ప్రసిద్ధం. పురుష సూక్తంలో భావనాత్మక యాగం అని చెప్పాడు. యజ్ఞం పరిహిష ప్రౌక్షన్ అబద్ధం పురుషం పశు, మొత్తం అంతా యజ్ఞం అంతా ఉంది. మనం దాని గురించి మొత్తం పారాయణ చేస్తాం. ఏం చేసావురా? యజ్ఞం చేసాం. ఏమున్నాయినా నీ దగ్గర? మానసిక యజ్ఞం. అలాగే భావనోపనిషత్తులో కూడా మానసిక యజ్ఞం, దాన్ని అంతర్యాగం అంటారు. అది ఒక మహాయాగం. దాని ప్రక్రియనంతా కూడా చక్కగా వ్యాఖ్యాపురస్సరంగా దాన్ని అంతటినీ రాసిపెట్టి ఉన్నది. అదొక కల్పం సంరక్షణ. మరొక కల్పం క్రియాత్మకంగా ఉన్నది. అది పరమార్థ తంత్రంలో, స్వచ్ఛంద తంత్రంలో, పరమానంద తంత్రంలో వాటిలో రాసి ఉన్నది. ఇది కాకుండా కల్పసూత్రాల్లో వాటి అనుక్రమం ఉన్నది. దానిలో పంచదేవతల్ని పూజ చేస్తారు. పంచాయత దేవతలుగా మొట్టమొదలు ప్రధాన దేవతగా లలితా భగవతి ఉంటుంది. ఆమెకు ఎడమ పక్క కుడి ప్రక్కన మంత్రిని, దండిని అని 2 శక్తులు కూర్చుంటారు. వారికే శ్యామల, వారాహి అని పేరు. ఆమెకు ముందుగా గుడిలో ఎప్పుడూ ఆడుకుంటూ ఉంటాడు గణేశుడు. కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర అని ఆ గణేశ్వరుడు ఎప్పుడూ అక్కడే ఉంటాడు. అలాగే ఆ అమ్మవారికే చిన్నతనంలో ఉండే స్వరూపం బాలా అని పేరు. ఆమె కూడా బాలా విక్రమనందిత. బాల గణేశుడు, బాల, మంత్రిని అనేటువంటి శ్యామల, దండిని అనేటువంటి వారాహి, లలితా పరమేశ్వరి మహాపరాభట్టారిక, ఈ 5 కలిసి పంచదేవతలు. ఈ పంచదేవతల్ని ముఖ్యంగా పెట్టుకుంటే చాలా దేవతలు వస్తారు. ఇక్కడ వీళ్ళు ఉన్న చోట ఎవరు లేరండి. త్రయాణం దేవానాం త్రిగుణ జనితానాం తవ శివే భవేత్ పూజా పూజా తవ చరణయోగ్యా విరచిత తథా హి త్వత్పాదోద్వహనమని పీఠస్య నికటే స్థితాఖ్యేతే శశ్వన్ముకుళిత కరోత్తం సంస్కృతాః. అమ్మవారిని ఎవరైనా పూజ చేయడం తలుచుకున్నట్లయితే ఆ పూజ చేసే సమయంలో వీడు పుష్పం వీళ్ళు నేరుగా అమ్మవారి పాదం మీద పడక పక్కన పడినా కూడా వ్యర్థం కాదు. ఎందుకంటే ఆ పక్కనే బ్రహ్మతల వంచు కూర్చున్నాడు, ఆయన ఎత్తులు పడుతుంది. ఇటు పక్క పడితే విష్ణువు తల వంచు కూర్చున్నాడు, ఆయన ఎత్తులు పడుతుంది. ఇంకో పక్కన పడితే ఇంద్రుడు తల వంచు కూర్చున్నాడు, వాళ్ళు ఎత్తులు పడుతుంది. ఎందుకంటే పాదోద్వహనమని పీఠస్య నికటే, అమ్మవారి పాదం పెట్టుకోవడానికి మణిపీఠం కూడా ఉంది. దాన్ని తన తలలతో పట్టుకున్నారు వాళ్ళందరూ కూడా. స్థితాహ్యేతే శశ్వన్ముకుళిత కరోత్తం సంపుట. అందువల్ల తమ చరణయోర్యా విరచిత భవేత్ పూజా పూజ. అది పూజ ఎప్పుడు, అది ఆ పూజ ఎప్పుడు కానే కాదు. అందువల్ల అమ్మవారు ఉన్న చోట ఎవరు లేరు. ఒక చోట శంకరాచార్యులు రాస్తూ, అమ్మవారు దర్బార్లో కూర్చున్నది, కొన్ని కోట్ల మంది దేవీ దేవతలందరూ నిల్చున్నారు. ఆ చివరిలో ఎవరో ఒక ఆయన నిల్చున్నాడు. అక్కడికి కూర్చున్నవాడు ఎంతమందో, నిల్చున్న వాళ్ళ సంఖ్య అంతకంటే ఎక్కువ. వాళ్ళకి పైన ఎవరో నిల్చున్నారు. అమ్మ అడిగింది, సచామల రమావాణి సవ్యదక్షిణ సేవిత అని వీళ్ళిద్దరూ 24 గంటలు విద్యావనం వేస్తూ ఉంటారు. ఒక ఆమె పెంజీరా తీసుకుని వాగిస్తూ ఉంటుంది, ఒక ఆమె వేడి తీసుకుని వాగిస్తూ ఉంటుంది. సరస్సు
అన్నది సరస్వతి. ఎవరైనా అయినా చెట్టు కొమ్మ పట్టుకుని వేళ్లాడుతూ చూస్తున్నాడు. అమ్మా, ఆయన్ని మహావిష్ణువు అంటారు. ఆయన అంత దూరంలో ఉన్నాడు. మరి ఫస్ట్ రోల్లో ఉన్నవాళ్ళు ఎవరో, సెకండ్ రోల్లో ఉన్నవాళ్ళు ఎవరు? ఇన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పెద్ద మైదానం. అంటే మనం అనుకుంటే పెద్దవాళ్ళందరూ అక్కడ ఉంటే ఆ పెద్దవాళ్ళ తర్వాత ఉండే పెద్దవాళ్ళందరూ ఎంత పెద్దవాళ్ళు వస్తారు అంటే ఇది మన ఊహకే అందరిటువంటి చింతామణి గృహం. ఆ అమ్మ పరమశివ పర్యంక నిలయ వైభవం అనేది అచింత్య వైభవం. ఆ అచింత్య వైభవాన్ని గురించి ఏం మాట్లాడేది? అటువంటి వైభవంలో ఆమె ఉంటూ ఆమె దగ్గర అందరూ కూర్చున్నారు కాబట్టి సర్వ క్రమములు ఇక్కడ విశేషం ఏమిటంటే ఏ దేవతను పూజించినా అపచారములు అనేవి తప్పవు. అమ్మ దగ్గర మాత్రం అపచారం అనే మాటే ఉండదు. ఎందువల్లంటే ఏ పని చేసినప్పటికీ అమ్మ మాత్రం పుత్ర వాత్సల్యంతో ఏది అపచారంగా పరిగణించి, అందువల్లనే మరొక దేవతల్ని ఆరాధించే వాళ్ళందరూ కూడా భయపడుతూ అపరాధ సహస్రాన్ని అని అంటూ ఉంటారు. సహస్రమే కాదు, 100 కూడా తక్కువ లేవు, జరుగుతూనే ఉంటాయి. కానీ అమ్మ పూజలో మాత్రం అపరాధ పరంపరావృతం నహి మాతా సముపేక్షతే సుతం. ఎన్ని చేసినప్పటికీ ఆ ఒళ్ళో మూత్రం విసర్జిస్తాడు, ఆ వ్యక్తిని ఏదో మోస్తాడు. ఏ తల్లైనా కోపం వస్తుందా ఈనాటి వరకు? ఎవరిని ఉపేక్షించుతారే. ఇప్పుడు నాకు తీసుకురాక పిల్లవాడికి నీళ్లు పోసి చక్కగా అలంకరించి ఒక క్షణానికి తండ్రి చేతిలో పెడితే వాడు కూడా ముందు వచ్చి తీసుకుని 2 క్షణాల్లో వాడేదో 1, 2 ఆరంభించే తీసుకో క్షణం సహించలేడు. కానీ ఈమె తెల్లవారులు చల్లటి కాలంలో, అత్రాపి కాశీ లాంటి చలికాలంలో కూడా వాడిని పక్కలో పెట్టుకుంటే మొత్తం పక్కంతా కూడా చల్లబడిపోయినా సహిస్తున్నదే. అందులో వాడిని ఉపేక్షించట్ల. నహి మాతా సముపేక్షతే సుఖం. అందులో నాలాంటి పాతకి ప్రపంచంలో లేడు. నీలాంటి అనుగ్రహం చేసేవాడు ఎవరు లేరు. పాతకీ నాస్తి పాపజ్ఞే వత్సమానహి ఏవం జ్ఞాత్వా మహాదేవి అని అమ్మవారి దగ్గరికి వెళ్ళేప్పుడు ఇదే అభిప్రాయంతో కదా పెట్టింది. అందువల్ల మనకి 9వ తారీఖు చతుర్దశి నాడు మొట్టమొదలు సాధకులైన వాళ్ళందరూ కూడా సర్వం ప్రాయశ్చిత్తం చేసుకుని తదంగభూతంగా వపనం చేసుకుని 9 విధ పాపముల సంభావితమైన పాపములన్నిటినీ కూడా పోగొట్టుకుని పంచగవ్య ప్రాశనం చేసి నూతన యజ్ఞోపవిధారణం చేసి గాయత్రి మంత్ర పురస్చరణ చేసి గంగా స్నానమును ఆచరించి పరమశుద్ధులై వ్యాస పూర్ణిమ నాడు గురుమండలార్చనం చేస్తారు. ప్రపంచంలో ఎంతమంది గురువులు ఉన్నారు? గురుమండలార్చనం కనీసం 4-5 గంటలు. చాలా మంది గురువులు అందరినీ పేరు పేరున స్మరించి ఎవరి దగ్గర నుంచి ఏ గురువుల దగ్గర నుంచి ఏ గురువుల దగ్గరికి ఎలా వచ్చింది అనే విధానం అంతా కూడా సప్రమాణంగా ఉన్నది. దానంతా కూడా గురుమండలార్చనం అంతా చేసి ఆ రోజున ఒక ప్రక్కన సన్యాసులు నారాయణ కోంభశక్తం అనేటువంటి వ్యాస పూజంతా కూడా చేస్తూ ఉంటారు వారు. మరొక ప్రక్కన అదే సమయంలో దాని తర్వాత గురుమండలార్చన కూడా జరుగుతుంది. ఇక మరునాడు ఉదయం నుంచి ఆరంభించి గణపతి అర్చన ప్రాతకాలంలో జరుగుతుంది. గణపతి అర్చన వెంటనే గణపతి పురస్చరణం, గణపతికి ఆవరణార్చన జరుగుతుంది. ఆ గణపతికి ఆవరణార్చనంతా కూడా చేసి పురస్చరణం చేసి తదంగమైనటువంటి అగ్ని కార్యములన్నీ కూడా చేసి తదంగమైన సువాసిని పూజలన్నీ చేసి అదే రోజు సాయంకాలం
ఆ గణపతిని అమ్మవారి ఒళ్ళో కూర్చోబెట్టి అమ్మవారిని కూడా పూజిస్తారు. స్వోత్సంగ నిలయడైనటువంటి ఆయన గణేశుడిని పూజ చేసి అమ్మవారికి ఆవరణ పూజ, మళ్ళా అమ్మవారికి ఆవరణ పూజ, అమ్మవారికి సువాసిని పూజ, దాని తర్వాత అగ్ని కార్యములు అవన్నీ కూడా చేసుకుని మహామృత నిషేవణం అంతా చేసి మర్నాడు రెండవ రోజు ద్వితీయ ఆ రోజున రాజ్యం నాడు మనం గణపతితో ఆరంభించాము. ఇక ద్వితీయ నాడు మనకి శ్యామలా పూజ జరుగుతుంది. మొట్టమొదటి ఆ శ్యామల ఆవరణ పూజ చేసిన వెంటనే గణపతి ఆవరణ పూజ కూడా చేయాలి. నిన్న చేసినటువంటి గణపతిని విడిచిపెట్టుకో. మొట్టమొదటి శ్యామలం చేసి వెంటనే గణపతిని కూడా చేసి రెంటికి పురస్చరణం చేసి రెంటికి అగ్ని కార్యం చేసి ఆ రెంటికి కూడా మన సువాసిని పూజనము, వటికు పూజనము అవన్నీ కూడా చేసి దాని తర్వాత అదే రోజు సాయంకాలం వీరిద్దరినీ పక్కన పెట్టి మళ్ళా లలితాపవారిని కూడా పూజ చేయాలి. మళ్ళా లలితావరణార్చనం, లలితా పురస్చరణం, లలిత అర్చనం, లలిత అగ్ని కార్యం, మళ్ళా సువాసిని పూజలు అవన్నీ కూడా చేసుకుని ఇక తృతీయ నాడు వారాహి, గణపతి, శ్యామ, వారాహి ఈ మూడింటిని కుదురుకుడు పూజ చేస్తారు. ఈ మూడింటిని పూజ చేసి తత పురస్చరణము, అగ్ని కార్యము, సువాసిని పూజలు అన్నీ చేసుకుని సాయంకాలం వీళ్ళ ముగ్గురిని పక్కన ఉంచి అమ్మవారికి పూజ చేసి మళ్ళా అమ్మవారికి పురస్చరణం, అగ్ని కార్యం అన్నీ చేసుకుని ఇక దాని తర్వాత చతుర్థి ఆ రోజున బాలా అమ్మవారికి విశేషమైన సమయం, మళ్ళా గణపతి, శ్యామ, వారాహి అన్ని చేసి ఈ నలుగురిని కూర్చోబెట్టి సాయంకాలం లలితామ్మ కూడా పూజ చేసి ఆ రోజున ఇంకా కొన్ని విశేషంగా అయ్యవారికి కూడా పూజ చేస్తారు. కాలాగ్ని పూజ కూడా చేస్తారు. దాంట్లో అమ్మవారు శాంతాంబిక అనే అమ్మవారు కాలాగ్నిగా పూజ చేసి రుద్ర త్రిశిద్ధితో అర్చన చేసి ఇదే మన శ్రీ విద్యాలయ సంప్రదాయంలో విశేషం. ఇవన్నీ కూడా చేసుకుని అక్కడ మొత్తం 5 కూడా చేసుకుని పంచమి నాడు ఈ చేసిన వాటన్నిటికీ పునఃపూజలు చేసి ఎవరైతే సాధకులు ఈ అనుగ్రహం అంతా కావాలనుకుంటున్నారో వాళ్ళకి పూర్ణాభిషేకములకి ఆ జలాలన్నీ కూడా అడ్డేపెట్టి మిగతా జలంతో అవభృత స్నానం చేసి దాని తర్వాత యోగ్యులైన వారికి ఆ అమ్మవారు ఎవరికి అనుగ్రహిస్తుందో వాళ్ళందరికీ కూడా వారి వారి యోగ్యతానుసారం మంత్ర దీక్షలు అవన్నీ కూడా తీసుకుని దీక్ష అనే శబ్దానికి చాలా విశిష్టమైన అర్థం ఉంది. తయా ఆత్మా దీక్షయా దీక్షయా, దీక్ష అనే దానికి తాను ఒక నియమాన్ని స్వీకరించడానికి దీక్ష అంటే. దీక్ష అంటే ఏదో భరించేసేసినట్టు ఎవరినో ఒక వ్యక్తిని చంపేశారని అర్థం కాదు. ధర్మసింహాది గ్రంథముల్లో కలియుగంలో కొన్ని దీక్ష పరికరాలను కూడా ఉంది. ఆ పరికరాన్ని దీక్షలు కొన్ని ఉంటే సకల దీక్షలు పరికరాలని కొంతమంది అనుకుంటున్నారు. అలా అయినట్టయితే ఉపనయన దీక్ష కూడా పనికిరాదు, వివాహ దీక్ష కూడా పనికిరాదు, శవ దీక్ష కూడా పనికిరాదు, వైష్ణుదేవ దీక్ష పనికిరాదు. దీక్షలు ప్రతి చోట ఉన్నాయి కదా. ద్వాదశాహం దీక్ష వైష్ణుదేవుల్లో చెప్పారు. వైష్ణుదేవుల్లో ఆపస్తక ధర్మసూత్రంలో వైష్ణదేవ ప్రకారంలో చెప్పింది ఏమంటే దేశా ఉపయోగే ద్వాదశాహ మదశ్చర్య బ్రహ్మచర్యం చారణవచరించాలి ఆపస్తంభ సూత్రం ఇది. నా మాట కాదు. దేశాం మంత్రాణ ఉపయోగే ద్వాదశాహ మదశ్చర్య. ఏదో వైష్ణదేవం అంటే ఒక్కొక్కడు తీసుకునేది కాదు. 12 రోజులు ఆ మంత్రం తీసుకుని దానికి ద్వాదశాహ దీక్ష ఉంటుంది. పుష్పాండ దీక్ష వేరు. పుష్పాండ దీక్షకి దీనికి సంబంధం లేదు. పుష్పాండ దీక్ష పాపని పూర్తి. కేవలం వైష్ణదేవ దీక్షకు ద్వాదశాహ దీక్ష. అందువల్ల కొన్ని దీక్షలు కలిలో అనుమతం.
ధర్మసింధు గారికి చెప్పిన దాని మాటకి అర్థం తెలియకుండా కలిలో దీక్ష దానిలో కలిలో పరిగరానటువంటి దీక్ష మీరు పరిగణించారు. వాడు ఆ పరిగణనంతా చూసుకోవడానికి అదే ధర్మసింధులో లేదు, దానికి ఏ పుస్తకం చూడాలని తెలుసుకోవాలి. దీనిలో ఇవన్నీ కూడా ఈ దీక్షలన్నీ కూడా పరిగణిత దీక్ష భాష్యం ఉంటుంది కూడా. కాకపోతే ఉపనయన దీక్ష ఎంపోతే మాతృగర్భే విజననం, ద్వితీయం మౌఖ్యబద్ధనే, తృతీయం స్వపదీక్షాయాం అని ఈ రకమైనటువంటి మనస్మృతులన్నీ ఏమైపోతాయి, ఇవన్నీ మనకు ఉన్నాయి కదా. ఇవాళ ఇక్కడ కూడా అటువంటి మంత్రములను తీసుకొని తన శరీరాన్నంతా కూడా మంత్రమయం చేసుకుంటారని అసంభవం చేసుకుని ఆ అమ్మవారిని అర్చించడానికి వారు ప్రయత్నిస్తూనే ఉంటారు. అది అయ్యవారు కావచ్చు, అమ్మవారు కావచ్చు, ఎవరైనా కావచ్చు. రామమంత్రం తీసుకుంటారు, కృష్ణమంత్రం తీసుకుంటారు, విశ్వమంత్రం తీసుకుంటారు. వేదం అంతా కూడా మంత్రమయమే కదండి. ఇప్పుడు మనకి శ్రీ విద్యలో ఉండే మంత్రాలన్నీ ఉపనిషత్ మంత్రాలు, అన్ని ఉపనిషత్తుల్లోనే ఉన్నాయి. అందువల్ల వీటికి ఆమ్నాయ మంత్రాలని పేరు. ఇవన్నీ కూడా ఆమ్నాయ షడామ్నాయంలో ఉన్న మంత్రాలే తప్ప ఏవో ఎవడో రాసినటువంటి మంత్రాలు కావు. ఇవన్నీ కూడా మనకి వేదంలోనే అక్షరే సూర్యకి త్రీణి ఆదిత్యకి త్రీణి అని అష్టాక్షరిని భవించి దానిలో ఒక విశేషం చెప్పింది శ్రీయాభిషిక్తం. శ్రీ అనే బీజాన్ని వెనక ముద్ర వేసి చెప్పాలి అని వేదం చెప్తున్నది. ఇక్కడ వేద భాష్యం చూడండి. పురస్తాద్ శ్రీయాభిషిక్త విద్యార్థి స్వామి వారి భాష. అంటే ఈ ప్రక్రియలన్నీ మన దగ్గర ఉన్నాయి. మన గీతా భాష్యం చదువుతూ ఉంటే గీతా భాష్యంలో విశ్వరూపాధ్యాయంలో ఒక శ్లోకం ఉన్నది. ఆ శ్లోకాన్ని వ్యాఖ్యానం చేస్తూ ఆనందగిరి అంటారు, అయ్యా ఈ శ్లోకంతో ఏ ప్రయోగం చేయాలో దానిని ప్రపంచ శాఖలో శంకర భగవత్పాదులు రాశారు అని చూపించారు. అక్కడికి వెళ్ళి చూస్తే ఈ గీతా ఆనుష్ఠుభ మంత్రం దానికి పేరు. గీతానుష్ఠుభ మంత్రం దాని ప్రయోగం అంతా అక్కడ ఉంది. అక్కడ పంచదశి సంవృతంగా రాశారు. అది గీతా భాష్యంలో ఎందుకు రాలేదంటే అందుకే ఆనందగిరి గారు ఆయన రాస్తున్నాడు. దీన్ని ప్రపంచ శాఖలో చూడండి. ప్రపంచ శాఖ ఆచార్యుల వారి గ్రంథం. ఇక దీనంతటినీ సహించలేకపోతే వాళ్ళందరికీ కూడా తస్యై విషే నమ, వాడున్న దివ్య నమస్కారం చేసేదండి. అత ఇదంతా కూడా చాలా గొప్ప ప్రక్రియ జరగబోతున్నది. దీనిలో శ్రద్ధ కలవారు, ఆసక్తి కలవారు అందరూ కలుసుకుని వారి వారి శ్రద్ధానురూపముగా శక్తి అనుసారముగా దీనిలో శారీరకంగా ముఖ్యమైన సహాయం చేస్తుంది. వారి వారికి ఇచ్చ ఉంటే ఏదో ఇంట్లో పుష్పాలు తెచ్చిపెడతారు, అక్షంతులు తెచ్చిపెడతారు, చందనం తెచ్చిపెడతారు. అమ్మవారికి ఏం కావాలో ఎవరికి తెలియదు, వారు వారు తెచ్చిపెట్టుకుంటారు. అవన్నీ తీసుకురావడం అనేది పెద్ద విషయం కాదు, శ్రద్ధ ఉండడం చాలా పెద్ద విషయం. దానికి ఎవరికి అమ్మ ఎవరి మనస్సులో ప్రేరణ చేస్తుందో వారు వద్దన్నా ఇస్తారు, కద్దన్నా ఇస్తారు. ఇది ఎవరో ఇస్తారని ఏదో ఇది చేసేది కాదు. మనకు కావాల్సింది భగవద్గీత సేవ చేయడం, దానిలో నలుగురు శ్రద్ధతో కలుసుకోవడం. ఇది ఇటువంటి మహత్తరమైన దాన్ని ఆచార్యులు శంకర భగవత్పాదులు 4 మఠాలలోనూ శ్రీ యంత్రాన్ని స్థాపించి వెళ్ళారు. చంద్రమౌళీశ్వరుని స్థాపించారు. అక్కడ ఉండేటువంటి పీఠాధీశ్వరులకు ఇది నియమంగా విధించి, నాయన మీరు ప్రతినిత్యము చంద్రమౌళీశ్వరుడిని మహాత్రిపురసుందరిని పూజ చేయని నాయన అని చెప్పి వెళ్ళారు. ఆ ప్రకారం ఈనాటి వరకు జరుగుతున్నది. ఆశ్చర్యం వారే ఆజ్ఞ ఎంత గొప్పదో. ఈనాటికి కూడా మనం ఏ మఠానికి వెళ్ళినా అలాగే జరుగుతుంది. దాని తర్వాత ఎన్నో పీఠాలు వచ్చినా అక్కడ కూడా జరుగుతుంది. అందరూ అదే పరంపర తీసుకున్నారు. ఇదంతా చేసే పూజలు వాళ్ళ ఏకాంతంలో చేసుకోవచ్చు కదండి. పెద్ద అందరూ చూసేట్టుగా చాలా పెద్ద పెద్ద భవనముల్లో ఎందుకు చేస్తున్నారంటే
లోక శిక్షార్థం వాళ్ళ ఇళ్లలో కూడా ఇదే రకంగా చంద్రమౌళీశ్వరుణ్ణి, మహానారాయణుణ్ణి, సూర్యనారాయణుణ్ణి, గణేశుణ్ణి, అంబికను, అమ్మవారిని, మహాత్రిపురందరినీ పెట్టుకుని అందరూ పూజ చేసుకుంటారో ఈ రకంగా తెలుసుకుంటారు అని లోక సంగ్రహార్థం వారు బయటకు వచ్చి పూజ చేస్తున్నారు. కానీ లేకపోతే వారికి అంతఃపురాలు లేకుండా ఎన్ని లేవు, ఏకాంతంలో వాళ్ళు కూర్చొని పూజ చేసుకోవచ్చు. వాళ్ళకి ఇదే వాళ్ళ సంకల్పం, ఇది ఆచార్యులు వాళ్ళ సంకల్పం. అలా చెప్పి ఇదంతా చేసుకుని ఆ ఆచార్యుల వారి పరంపర ద్వారా ఈనాడు అనేక విద్యలు ఉన్నాయి. ఆది విద్య అని, ఆది విద్య అని అన్నీ ఉన్నాయి. దానిలో ఆచార్యులు వారు సంప్రదాయంలో తెచ్చింది కాది విద్య. ఆ కాది విద్య ఈనాటి వరకు సురక్షితంగా ఉంది. ఆ కాది విద్యనే మనం కూడా అనుసరించి దానితోనే ఉపాసనా ప్రక్రియలో మనం వెళ్తున్నాం. దీంట్లో నమ్మకమైన వాళ్ళు ఇవాటికి కూడా ఉన్నారు. దానిలో వాళ్ళ పుట్టిన సంస్కారంతో వాళ్ళకి ఎంత మనం వద్దని చెప్పినా వాళ్ళకి దాంట్లో రుచి వస్తున్నది. ఎవరికో మనం ఏదో మనం ఉపదేశించాలంటే మన ఉపదేశంలో వల్ల ఎవరికి ఏ సంస్కారం కావు. ఆ సంస్కారం అనేవి జన్మతో వస్తాయి. అటువంటి వచ్చే సంస్కారంతో ఉండే వాళ్ళు ఉన్నారు. ఈనాడు దీని గురించి విస్తరంగా చెప్పాము. ఇక మనకి 9వ తారీఖు నుండి ఈ కార్యక్రమంలో యథావత్తుగా అందరూ పాల్గొనండి. మనకి వ్యాస పూజ, గురువుల పూజలో పాల్గొని దాని తర్వాత మంత్రాక్షరాలన్నీ కూడా తీసుకుని, గురువక్షరాలన్నీ తీసుకుని, దాని తర్వాత మనకి సమష్టి యతీశ్వర దీక్ష కూడా జరుగుతుంది. దానిలో కొంతమంది అభిప్రాయం భగవన్ నివేదనం ఎలా చేయాలి అని శాస్త్రం చెప్పిందో అలాగే చేయాలి అని కొంతమంది అభిప్రాయం. అది అందరూ కలిస్తే చేయవచ్చు. వారు శంకర భగవత్పాదులు రాశారు ఒక శ్లోకం, సౌవర్ణ స్థాలి మధ్యే. సౌవర్ణం అంటే అందరూ బంగారం అనుకుంటారు, అది కాదు అర్థం. చాలా మంచి రంగు కలిగినటువంటి కదలీ పత్రములు అథవా మరొక పత్రాలు, అటువంటి భోజనానికి యోగ్యమైన ఏ పత్రాలు ఎవరికి ఉన్నాయో ఆ పత్రంలో భోజనం చేయడం. పత్రావళ్యాంచ భోజనం అని శాస్త్రం. పత్రావళిలో భోజనం చేసి అక్కడ ఘృతాన్ని ఒక పాత్రలో నవరత్న ఖచ్చితే రత్న ఖచ్చితమైన పాత్రలో అక్కడ ఒక దాంట్లో ఘృతం అన్నిటికంటే మొట్టమొదటి ఘృతాన్ని వీళ్ళని ఆయన చెప్పారు. వాళ్ళు దాన్ని నచ్చిపోతున్నారు. దాంట్లో వరుసగా చెప్తూ శాఖానాయుతం. అయుతం అంటే అందరూ కూడా 10,000 అనుకుంటారు. వీళ్ళకి వచ్చిందే సంస్కృతం కాదు. అయుతం అని దాని అర్థం ఏంటంటే, యుతం అంటే 2, 4, 6, 8, 10 అనే నెంబర్లకి యుతం అని పేరు. అయుతం అంటే 1, 3, 5, 7, 9 అనే వాటికి పేరు. అందువల్ల శాకముల్ని చేసేటప్పుడు అయుత సంఖ్యలో చేయవయ్యా. దేవతలకు 4 కూరలు చేస్తారు, పెద్దన దేవతలకు పెట్టేప్పుడు 5 కూరలు చేస్తారు. ఇందులో శాఖానాం అంటే 5 కూరలు 5 విధాలుగా 5 కూరలు చేస్తారు. ఇలా సూపశాఖ భరితం, కర్పూర ఖండోజ్వలం అని ఈ రకంగా వారు పూర్తిగా నైవేద్యం యొక్క ప్రక్రియనంతా చెప్పుకుంటూ వచ్చి అమ్మవారికి ఆ నైవేద్యం పెట్టి ఆచార్యుల వారు అంటారు, అమ్మా నీవు నివేదన చేసిన తర్వాత ఆయన చెప్పే శ్లోకం, ఆయన చెప్పే మంత్రం ఇది. సరసమభివిత సూపవిష్టై సమంతాత్ దివ్యాకల్పైర్లలితరమణీ వీజ్యమానా సతేభిః నర్మక్రీడా ప్రహసనపరా హాసయంతి సురేషాన్ భుక్తే పాత్రే కనక ఖచితే షడ్రసామి లోకధాత్రీ. అమ్మవారు లోకాన్నంతా చక్కగా పోషించేటువంటి అమ్మవారు షడ్రసోపేతమైనటువంటి భోజనాన్ని తాను నవ్వుతూ మరొకందరినీ నవ్విస్తూ చక్కగా తాను ఆనందంగా తీసుకుంటున్నది.
ముక్తే పాత్రే కనకస్తే షట్రసాన్ లోకధాత్రి. అక్కడ సూపవిష్టై సమంతా దివ్యాకల్పై లలిత రమణీ విద్యమానా సచీభి. వాళ్ళందరూ సభ్యులందరూ పక్కన కూర్చుని అమ్మా ఇది ఇలా చేశారు, ఇది దేవి చేశారు, ఇది ఒంటి గారు చేశారు, ఇది గుడిసిపెట్టి చేశారు అలా చెప్తూ ఉంటే ఆమె చాలా ఆశ్చర్యంగా దాని ఆస్వాదానంతా కూడా తీసుకుంటూ ఇలా చెప్తూ చేసేది. ఇలా చాలా సంతోషంగా చేసేటువంటి పూజ ఇది, భక్తితో చేసేటువంటి పూజ. ఆ భక్తి ఎంత పెద్దగా పెరిగితే అంత గొప్పగా ఉంటుంది. దీనిలో అందరూ పాల్గొనండి, వాళ్ళ వాళ్ళ ఇచ్ఛానుసారం. దీంట్లో ఎవరి ఆజ్ఞ లేదు. ఇది వారి శ్రద్ధకు వారి ఇచ్చకు పరాకాష్ఠ. దీనిలో అందరూ రండి, తెలియజేసుకోండి. ఇదంతా కూడా స్వామివారు ప్రేరేపించి వారి ఒక ప్రవచనం కూడా దీని మీద జరిగింది. స్వామివారి ప్రవచనం కూడా, దాన్ని కూడా వాళ్ళందరికీ చూపిస్తారు. మీ అందరూ కూడా, వీరు రాజశేఖర శాస్త్రి అని పేరు, వారిని తెలుసుకుంటే మిగతా విశేషాలను కూడా తెలుస్తాయి. నమః పార్వతీపతయే హర హర మహాదేవ.